కుండ చికెన్ అనుకుందామని ఇక్కడికి మా కుండ కాడికి వస్తే మా కుండలు అంతా వాళ్ళు వండుకొని కుండ అంతా గడగలేరు, అట్లనే ఉంచిపోయారు. కుండని గడుగుడు అవుతుంది. మా ప్లేస్లో కూడా వేరే వాళ్ళు స్లాట్ బుక్ చేసుకొని వీళ్ళు కూకున్నారు. మా ప్లేస్లో కూడా చాలు కడిగిన కాడికి ఏం కదా, బాగా ఆడితే టేస్ట్ రాదు. ఎన్నో ప్లేసులు తిరిగితే ఎక్కడ ప్లేస్ దొరుకుతలేదు. ఇది వేస్ట్ ప్లేస్కి వచ్చినాం, తెలుగు లేని ప్లేస్కి వచ్చినాం. మొత్తం ధూప బాగా అవుతుంది. అరే ఒక గ్లాసులో కళ్ళు పోసి ఉల్లిగడ్డ తినేటప్పుడు ఇవన్నీ ఉల్లిగడ్డలు, మిరపకాయలు. ఉల్లిగడ్డలు అయితే మంచి గొత్తుంది దిలీపు గౌడు కత్తి పట్టి. బిర్యానీ కాదు నడుస్తాయి, ఎట్లా పోసినా అవి ఉడుకుతాయి. అవి మొత్తం అదే పెద్ద ఉంటేనే మంచిగా ఇంకా టేస్ట్ రావాలి. చూడండి ఆడి పని ఎక్కిచ్చుడే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమల్ హాసన్. నెంబర్ ఎక్స్ సెట్ చేసి రమేష్ పొయ్యి అయితే రెడీ అయింది. కట్టెలన్నీ పెట్టినాం. ఇలా కుండ పెట్టి చికెన్ వేసుడు ఆలస్యం. కట్టేసుడు కూడా అయిపోయింది. చాలా బాగా. అదేంటి మామ? మసాలా కొంచెం పసుపు బాగా ఏకి. బంగ్లాదేశ్ వాళ్ళు పసుపు బాగా తింటారు. బాగా ఏకి మంచపొడి దీని పేరు. కొంచెం కారం వేసుకోవాలి. అట్లా ఇవి కలర్ కూడా అంతే, టేస్ట్ కలర్ వద్దు. కొంచెం కారం వేసుకోవాలి. డాల్డానా డాల్డా ప్యాకెట్. మీరు గిసొంటి ఎందుకు తెచ్చారు మరి? జినుగుతండి అల్లమా అనేది అన్ని పోయి అన్న, అన్ని పోయి గింజంతే పొక్కవండి. ప్యాకెట్లో ఆపస్ ఇచ్చేది ఉందా? మొత్తం కొత్త ఏమవుతుందిరా? అల్లం పేస్ట్ దుకాణం కొనుకొచ్చి ముక్కకి ఎంత మంచిగా పడితే అంత టేస్ట్ వస్తుంది కూర. ఉప్పు వేసుకోవాలి, లేదంటే సప్పగా ఉంటుంది. మిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి. అది కూడా పోయి కళ్యామాకు. అది కళ్యామాకు కాదురా, కొత్తిమీరాకు. ఇట్లా ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక ఈ కుండ తీసుకొని ఈ కుండలో వేసేసుకోవాలి కొంచెం కొంచెం. అంతా అయిపోయినాక ఇవన్నీ కలుపుకొని కుండలు వేసుకోవాలి.
ఓకే చికెన్ అయితే వేసుడు అయిపోయింది. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుడే. ఇక చికెన్ అంతా అయిపోయినాక ఇట్లా ఖరాబ్ అయిన ఆకులు తెచ్చుకోవాలి. ఖరాబ్ అయిన ఆకులు తెచ్చుకొని కుండ మీద ఇట్లా పెట్టుకోవాలి ఆవిరి పోకుండా. ఆవిరి పోయిందంటే కుండ చికెన్ ఫెయిల్ అవుతుంది. ఇట్లా కట్టెలు బాగా పెట్టుకోవద్దు, కొన్ని తక్కువ పెట్టుకోవాలి. కుండ పట్టదులే అంటే ఆకులు పెట్టుకున్నాక పొయ్యి మీద పెట్టినాక ఇట్లా బండ పెట్టాలి, ఎందుకంటే ఆవిరి పోకుండా. కాసేపు కళ్ళు అవుదాం పా మామ. మధ్య మధ్యలో ఇట్లా ఉడికిందా లేదా కలుపుకోవాలి. మామ ఇది ఒకసారి ఇది తీసేయి, బండది మెల్ల అట్లా పొగలు వెళ్తుంది. అట్లా ఆకులు మసిపేవి లేదు కాబట్టి బయటకు తీసుకొని ఇట్లా మధ్యలో దించుకొని ఇట్లా కలుపుకోవాలి. కలుపు మామ, ఇట్లా కలుపుకోవాలి మంచిగా నీట్గా. మళ్ళీ కట్టెలు పెట్టుకోవాలి. ఇట్లా మళ్ళీ ఆకులు మళ్ళీ పెట్టుకోవాలి. ఇవన్నీ చూడండి ఎట్లా పోలు వెళ్తున్నాయో. అట్లా ఇట్లా తాగని వాళ్ళని ఒకళ్ళని తెచ్చుకోవాలి, ఎందుకంటే తాగినాక కుండ కూర కింద పోతుంది. అట్లా మొత్తానికి అలవాటు లేని వాళ్ళని తెచ్చుకోవాలి. ఇలా థమ్స్అప్ కొనియాలి అంతే. ఇలా పొద్దున్న దాకా మనం బాగా అయినా కానీ ఎక్కించుకొని పోతారు ఇంటికి. ఇప్పుడే తినబుద్ది. ఆకలి అవుతుంది. పొద్దుగాల వచ్చినాం, దావతులు ఉన్నాయంటే మొదలు టిఫిన్ చేసి రావాలి. ఒకటి తలకే పట్టుకున్నాడు అయితే. ఇలా సండే ఫండే ఏమో కానీ మాకు ఫండే తగ్గట్టు మాకు ఇలా 2000 సబ్స్క్రైబర్లు అయ్యారు. ఈ కళ్ళు కొంచెం మూసుకోవాలి ఉడికినాక, ఎందుకంటే మనం కొంచెం టేస్ట్ ఉంటుంది అన్నట్టు. ఇట్లా కళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి దమ్ పెడితే ఉడుకుతుంది అన్నట్టు. అక్కడ ఫస్ట్ అక్కడ చికెన్ అనుకుందామని అక్కడ ఊకున్నాం, కానీ చికెన్ అయింది కానీ అక్కడ మొత్తం ఎండ వచ్చింది. ఇక మళ్ళీ ఇక్కడ నీడ వచ్చింది, ఇక్కడ స్పాట్ మార్చినాం. వీళ్ళంతా సాపి ఎత్తురు, ఇక్కడ ఊకున్నాం. ఇక అయితే చికెన్ కళ్ళు అన్నీ వచ్చినాయి, తింటున్నాం. ఎంతో కష్టపడేది ఇవన్నీ అయినాయి. కర్రీ ఎట్లుంది మామ? నీకు నచ్చింది అరే దిలీప్? సూప్ కుండ చికెన్లో సూప్ ఉండదురా. మరి కళ్ళు వేయకుండా వస్తావు. తెల్ల కళ్ళును మించిన కళ్ళు జీవితంలో దొరకది, బీర్లలో కూడా రాదు. సో తాగండి, ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ పండుగ. ఇక్కడికైతే ఎంజాయ్ పండుగ. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అన్నీ మీ ఇష్టం అది.